జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి. నేను ఇప్పటి వరకు బంగ్లాదేశ్ హిందువుల విషయంలో చాలా వీడియోలు చేసిన. నాయన, బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువులు ఇప్పటి వరకు వాళ్ళ బతుకుల కోసం వాళ్ళు బతికినారు. కేవలం సంపాదన మీద దృష్టి పెట్టినారు. వాళ్ళు తద్వారా ఏంటంటే వాళ్ళు యూనిటీ మీద దృష్టి పెట్టలేదు. దానివల్ల జరిగిన పరిణామాల దృష్ట్యా ఏంటంటే ఇప్పటి వరకు ఎంతోమంది హిందువులు అయితే హత్య గావించబడినారు. ఎంతోమంది మన హిందూ ఆడబిడ్డలు అయితే అత్యాచారానికి గురైనారని చెప్పి నేను ఇంతవరకు చాలా వీడియోలో చెప్పిన. కానీ విషయం ఏంటంటే ఇప్పటి వరకు ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి ఈ సెక్యులర్ హిందువుల్లో ఎంతమందిలో మార్పు వచ్చిందో అది ఓళ్ళే అర్థం చేసుకోవాలి. కానీ ఏంటంటే బంగ్లాదేశ్లోని ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి గతంలో ఉన్నటువంటి షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయి మహమ్మద్ యూనస్ అధ్యక్షతన బంగ్లాదేశ్లో మధ్యంతర ప్రభుత్వం ఏర్పడిన సంగతి మనకు అందరికీ కూడా తెలిసిందే. అయితే ఈ మధ్యంతర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడులు మరింతగా పెరిగిపోయినాయి. ఓన్లీ దాడులని కాదు, హత్యలు, అత్యాచారాలు, లూటీలు, దహనాలు, అబ్బో ఇంకా అసలు నేను చెప్పేదానికంటే మీకే ఎక్కువ బాగా తెలుసు. ఎవరైతే నిజంగా నేను భారతీయుడును, నేను హిందువునని చెప్పి ఎంతమంది అయితే ఆలోచన చేస్తారో ఒక్కసారి కనీసం ఈ గతంలో ట్విట్టర్, ఇప్పుడు ఎక్స్ అని ఉంటుంది, దాంట్లో వేసి బంగ్లాదేశ్ హిందూస్ అని చెప్పి మీరు కొట్టారంటే, లేటెస్ట్ అని కొట్టారంటే మీకు వస్తాయి. నిజంగా మనిషి అన్నోడికి మనసు చెదిరిపోతుంది. ఒక బాంబు పేలితే ఎట్లయితే ఉంటుందో ఆ మాదిరిగా మనసు పగిలిపోతుంది. అంత దారుణమైన దృశ్యాలు మీరైతే చూడగలుగుతారు. దీంతో ఏంటంటే మోడీ ప్రభుత్వం ఈ పరిణామాల మీద తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేసింది. వెంటనే బంగ్లాదేశ్ ప్రభుత్వం మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి ఒక కఠినమైన వార్నింగ్ కూడా ఇచ్చింది. మొదట బంగ్లాదేశ్ మధ్యంతర ప్రధాని అయినటువంటి మొహమ్మద్ యూనస్ అయితే అడ్డం తిరిగినాడు. కొంతవరకు వాళ్ళకు మదం ఉంటుంది. ఆ మదాన్ని అయితే చెత్తగొట్టే వరకు కొంచెం ఆ ఫీలింగ్ అయితే చూపిస్తారు. ఒక్కసారి చెత్తగొట్టిన తర్వాత అది కొంచెం మార్పు అయితే ఉంటుంది. ఆ విధంగా మార్పు అయితే కనిపించింది. అది ఏ విధంగానంటే భారత ప్రభుత్వ డిమాండ్లను మొదట ఏంటంటే యూనస్ ప్రభుత్వం పట్టించుకోవాలి. కానీ నేను గతంలో కూడా చెప్పా, బంగ్లాదేశ్ ఏంటంటే పూర్తి స్థాయిలో మన భారతదేశం మీద ఆధారపడి ఉన్నది. మనము వాళ్ళకి ఎట్లా కావాలంటే అట్లా వాళ్ళ స్క్రూలు మనం బిగియచ్చు. బిగి లేకపోతే మన తప్పు అవుతుంది, కానీ మనం బిగియచ్చు. ఇక్కడ ఉండేది వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం కాదు కదా, నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉండాలి. ఆయన ఏంటంటే ఈ దేశం కోసం, ఈ దేశంలో మెజార్టీ ప్రజలైన హిందువుల కోసం మాత్రమే కాదు, అందరి కోసం పనిచేస్తాడు ఆయన. ఎవరికి అన్యాయం జరిగినా కూడా ఆయన స్పందిస్తాడు. కాబట్టి ఈ దేశంలో మెజార్టీ ప్రజలైన హిందువులు బంగ్లాదేశ్లో కూడా ఉన్నారు. ఇంక వాళ్ళ కోసం స్పందించడా? ఖచ్చితంగా స్పందిస్తాడు. ఈ క్రమంలో ఆయన ఏం చేశాడంటే బంగ్లాదేశ్కు భారతదేశం నుంచి విద్యుత్ సరఫరా అవుతూ ఉంటుంది. బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతాలకు విద్యుత్తును భారతదేశమే సరఫరా చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలో గత సంవత్సర కాలం నుంచి బంగ్లాదేశ్ ప్రభుత్వం భారత్కు ఈ విద్యుత్ బిల్లులను చెల్లించాల్సి ఉండాలి. అంటే వాళ్ళు మనకు బాకీ పడి ఉన్నారు. ఏది? కరెంటు బిల్లులు కట్టేదానికి. ఈ విద్యుత్ బిల్లులు పెద్ద ఎత్తున అయితే పేర్కొన్నాయి. అంటే వాళ్ళు మనకు బాకీ పడి ఉన్నారు. దీంతో మోడీ ప్రభుత్వం ఇప్పుడు మనం బంగ్లాదేశ్కు సరఫరా చేసే ఈ విద్యుత్ మీద పెద్ద ఎత్తున అయితే ఆంక్షలు విధించారు. ఆంక్షలు బంగ్లాదేశ్కు విద్యుత్ బకాయిలు చెల్లిస్తే కానీ, అంటే ఈ అప్పులు కడితే కానీ బంగ్లాదేశ్కు విద్యుత్ సరఫరా చేయమని చెప్పేసి మన భారత ప్రభుత్వం అయితే తెగ చెప్పింది. దెబ్బతో దిగి వచ్చినటువంటి బంగ్లాదేశ్ మధ్యంతర ప్రధాని ఈ మొహమ్మద్ యూనస్ ఏంటంటే వెంటనే భారత ప్రధాని నరేంద్ర మోడీకి ఫోన్ చేశారు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే హిందువులకు ఇకపై పూర్తి స్థాయిలో రక్షణ కల్పిస్తామని, బాధితులైనటువంటి హిందువులకు సాయం చేస్తామని, అంతేకాకుండా హిందువులను హత్యలు చేసిన వాళ్ళ మీద కఠిన చర్యలు అయితే చేపడతామని, దానికి తోడు బంగ్లాదేశ్లోని హిందువులకు భారతదేశం సాయం చేసేలా చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఆయన అయితే హామీ ఇచ్చినారు. చూడండి, ఇదే కోతలో ఇంతకుముందు కూడా చెప్పినాడు. అంటే కుక్క తాక వంకరని చెప్పేసి దెబ్బ తగిలితే ఒక రకంగా, దెబ్బ తగలకపోతే ఇంకొక రకంగా. వీళ్ళని దేంతో కొట్టాలా, దేంతో కొట్టాలో ఒకసారి ఆలోచన చేసుకోండి. అంటే వాళ్ళ స్క్రూలు బిగిచ్చే ఒక రకంగా, లూజ్ వదిలేచ్చే ఒక రకంగా ఈ మారి జరుగుతుంది. ఇదే పరిస్థితి మనకు రాకుండా చూసుకోండి. పరిస్థితి అయితే చాలా అధ్వానంగా ఉన్నది. చైనా ఒక పక్క, పాకిస్తాన్ ఒక పక్క, బంగ్లాదేశ్ ఒక పక్క, ఆఖరికి ఈ ప్రపంచానికి మేము అగ్రరాజ్యము, మేము పెద్దన్న మారి చెప్పుకునేటువంటి అమెరికా కూడా మన మీద కక్ష కడతా అని చెప్పేసి ఇంతకుముందు వీడియోలో నేను చెప్పిన. మీరు దానికి నేను బలి పశువుని అవుతాను, అంటే గంగాళమ్మ కాడ దున్నపోతే నేను అవుతాను అనుకుంటే మీకు నచ్చినట్టే ఆకండి, లేదంటే దయచేసి మేలుకోండి అని చెప్పి నేను ఈ వీడియో ద్వారా చెప్తా ఉన్నా. అంటే ఇక్కడ విషయం ఏంటంటే బంగ్లాదేశ్కి పవర్ కట్ చేస్తామంటే ఇప్పుడు వచ్చేసి లైన్ లేకొచ్చి లేదు మేము హిందువులకు సపోర్ట్ చేస్తాము, మేము అన్ని విధాలు వాళ్ళని ఆదుకుంటామని చెప్పినారు. అంటే లేదంటే అప్పుడేం చేస్తారు? అంటే ఊసుకోతలు పోతారా? నాయన, దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. మనకి ఇరువల్ల ఇజ్రాయెల్కి ఏ మారైతే శత్రు దేశాలు ఉన్నాయో అదే మారే భారతదేశానికి కూడా
ఇరువల్ల శత్రు దేశాలు ఉన్నాయి. మన కలగని మేలుకుంటే మనం బతాము, లేదంటే చాలా ఇబ్బంది పడతాము. దయచేసి మీరందరూ కూడా అర్థం చేసుకోండి. ఈ మారి జరుగుతుంది. మళ్ళీ ఇప్పటికి కూడా మోడీ ఏం బిక్కుతాడు, అమిత్ షా ఏం బిక్కుతాడు, యోగి ఏం బిక్కుతాడు అనే మాటలు మాట్లాడద్దు. అర్థమవుతుంది కదా, అది పరిస్థితి. ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను దయచేసి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయడంతో పాటు మీకు ఎంతమందికి వీలైతే అంతమంది షేర్ చేయండి. అట్లాగే ఇంతవరకు ఎవరైనా కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.